వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సివిల్ దావాల్లో డిక్రీడ్ విత్ కాస్ట్స్. డిక్రీడ్ వితౌట్ కాస్ట్ అంటే ఏంటి? సివిల్ దావాల్లో కామన్గా దావా ఫైల్ చేసిన అతన్ని వాది అంటారు. ప్రతివాదిపై దావా ఫైల్ చేసినప్పుడు కోర్టు వారు వాదికి తరపున వాదికి ఫేవర్గా డిక్రీ ఇస్తారు. ఖర్చులతో సహా కట్టమని చెప్పేసి ప్రతివాదిని కట్టమని చెప్పేసి వాదికి తరపున డిక్రీ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే డిక్రీడ్ విత్ కాస్ట్ అంటారు. అదేవిధంగా వాదికి తరపున ఖర్చులేమి లేకుండా డిక్రీ ఇస్తారు. డిక్రీ ఓన్లీ ఖర్చులతో కాకుండా ఓన్లీ వాదికి ఫేవర్గానే డిక్రీ ఇవ్వటాన్ని దాన్ని వితౌట్ కాస్ట్ డిక్రీ అంటారు. ఈ రెండిట్లో కామన్గా సివిల్ దావాల్లో ఇవి కనపడుతూ ఉంటాయి. సివిల్ దావాల్లో డిక్రీడ్ విత్ కాస్ట్ అంటే ఖర్చులతో సహా వాదికి పే చేయాలని చెప్పేసి వాదికి ఫేవర్గా ఇవ్వటాన్ని డిక్రీడ్ విత్ కాస్ట్ అంటారు. ఖర్చులు లేకుండా వాదికి ఫేవర్గా ఇవ్వటాన్ని వితౌట్ కాస్ట్ డిక్రీడ్ అంటారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని చూసి ఫార్వర్డ్ చేసి ఏమైనా కామెంట్స్ ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచగలరని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.